మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు. మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి కీలక నేతైన కవితను, కేసీఆర్ కుమార్తెను ఆడబిడ్డగా చెప్పుకుని ఆడబిడ్డ అయిన కవితను బహిష్కరించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే పార్టీ నియమ నిబంధనల ప్రకారం, పార్టీ క్రమశిక్షణ ప్రకారం పనిచేయాల్సిందే తప్ప వాళ్ళు ఎంతటి వాళ్ళైనా పార్టీ గీత తప్పితే వేటు తప్పదు, తప్పకుండా చర్యలు ఉంటాయనడానికి ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ ఇది. తప్పకుండా పార్టీలో అంతర్గతంగా చాలా అన్ని పార్టీలలో కుటుంబ సమస్యలు ఉన్నట్టు అంతర్గత సమస్యలు చాలా ఉంటాయి. కానీ దాన్ని చర్చించుకునే విధానం ఉంటుంది. పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే విషయాల్ని బహిరంగ వేదిక మీద తీసుకొచ్చి చెలవులు పదవులు చేసే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి తప్పకుండా పార్టీ అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని అందరూ కూడా కార్యకర్తలు ఆలోచించారు, ఊహించారు. దానికి అనుగుణంగానే ఈ రోజు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీకేం ఎఫెక్ట్ అవ్వదంటారా? అంటే ఇంత కీలక నేత అయిన కవితను బహిష్కరిస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు బయటకు వేరండి. పోయిన వాళ్ళకి ఎవరు కూడా గుర్తింపు లేదు, వాళ్ళు ఆదరణలో లేరు, ప్రజలలో లేరు. పార్టీ మాత్రం మనుగడ సాధించింది, ఎప్పటికప్పుడు దినదిన అభివృద్ధి చెందింది. కాబట్టి వ్యవస్థ ముందు, పార్టీ ముందు వ్యక్తులుగా ఎవరైనా సామాన్యుడే. రైట్, థ్యాంక్ యూ మల్ల యాదవ్ గారు.